హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పుదీనా టమాటా చట్నీ చేస్తున్నాను. ఈ పుదీనా టమాటా చట్నీ అనేది ఏ టిఫిన్స్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి. అదేవిధంగా వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ పుదీనా టమాటా చట్నీ చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. నేను మీడియం సైజు పుదీనా కట్టను ఒకటి తీసుకునేసి నీట్గా శుభ్రంగా మనం ఉల్చుకునేసి 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని ప్యాన్ పెట్టుకునేసి 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను. ధనియాలను బాగా వేయించుకోవాలి. ధనియాలు వేగిన తర్వాత దీంట్లోనే ఎండుమిరపకాయలు ఒక 8 వరకు వేసుకున్నాను. 8 వరకు అంటే మీడియం కారం వస్తుందండి. ఒకవేళ కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక 12 వరకు వేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు వేసినాక బాగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఇలాగా నేను ధనియాలు ఎండుమిరపకాయలను బాగా వేయించుకునేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. తర్వాత పుదీనాని ఈ విధంగా శుభ్రంగా కడిగి మళ్ళీ కొద్దిగా వాటర్లో వేసి పెట్టానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి ప్యాన్ పెట్టుకునేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 4 టమాటాలను స్లైస్గా కట్ చేసుకునేసి ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. ఇలాగా ఆయిల్లో ఈ టమాటాలంతా కూడా బాగా వేగనిచ్చిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పుదీనాను మనము ఈ టమాటాల్లోనే మనము వేసుకోవాలండి. ఇలాగా పుదీనాను వేసిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్కు చేంజ్ చేసుకుంటూ ఈ టమాటా పుదీనా అంతా కూడా మనకు సాఫ్ట్ అయ్యే విధంగా మనం బాగా కలుపుకునేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇవంతా బాగా మగ్గాలండి. 5 నిమిషాల తర్వాత మూత తీసేస్తే మనకు ఈ టమాటా పుదీనా అంతా కూడా ఈ విధంగా వస్తుంది. మనం వాటర్ అంతా వేయనవసరమే లేదండి. ఇలాగా మగ్గిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుంటున్నాను. ఇవి వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు ఎండుమిరపకాయలను మిక్సీ జార్లో వేసుకునేసి టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకునేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. ఇలాగ కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పుదీనా టమాటా వెల్లుల్లి రెబ్బలు చల్లబడిన తర్వాత వాటిని కూడా మనము మిక్సీ జార్లో వేసుకునేసి మనము కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలండి. తాలింపు కూడా అవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో తెలపండి. అదేవిధంగా ఈ టమాటా తర్వాత పుదీనా వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత వాటర్ అనేది వేయనవసరమే లేదండి. ఈ విధంగా కోర్స్గా బ్లెండ్ చేసుకునేసి ఒక గిన్నెకు తీసుకోవాలండి. ఇలాగ తీసుకున్న తర్వాత నేను కొద్దిగా కొత్తిమీరను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఆ కొత్తిమీరను గార్నిష్ చేసుకున్నాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ టమాటా పుదీనా చట్నీ అనేది రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది. అదేవిధంగా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.